నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు తిలక్ గారు. ఇతనేంటంటే బోరుగడ్డ అనిల్ గారి పైన 2022లో అయితే కేసు నమోదు చేశారు. అప్పట్లో అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి మీద బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఎన్నో వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదిక చేసుకొని కొంతమంది జడ్జిల మీద కూడా ఆయన అంటే ఒకలాంటి మాటలు కూడా మాట్లాడడం జరిగింది. దాని మీద అయితే తను తిలక్ గారు అయితే కేసు వేశారు. అసలు కేసు ఎందుకు అంటే కేసు ఎప్పుడు వేశారు? ఏంటి? ఇప్పుడు మళ్ళీ కూడా కొత్తగా కేసు ఫైల్ చేశారని చెప్పేసి అయితే మరి చెప్తున్నారు. మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఏంటనేది మనకి తెలియజేయడానికి అయితే తిలక్ గారు ఉన్నారు. నమస్కారం అండి తిలక్ గారు. నమస్కారం అండి. సార్ చెప్పండి, అసలు బోరుగడ్డ అనిల్ ఏం చేశారని మీరు కేసు ఫైల్ చేశారు అసలు? గతంలోనే అంటే బోరుగడ్డ అనిల్ అంటే వైసీపీకి సంబంధించిన పార్టీకి సంబంధించిన వ్యక్తి కాకుండానే జగన్ గారికి ఫేవర్ గా ఉండేవాళ్ళండి. ఆ గతంలో మీరు చూసుకుంటే బోరుగడ్డ అనిల్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి పైన గానీ, ఆయన కుటుంబ సభ్యుల పైన గానీ, టీడీపీ నేతల పైన గానీ ఎన్నో దుర్భాషలు ఆడుతూ చాలా సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోయి మరీ వీడియోస్ పెట్టేవాళ్ళు. గతంలో 2022లో ఇదే బోరుగడ్డ అనిల్ పైన కర్నూలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ లో మేము అప్పుడు ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. బట్ అప్పట్లో అయితే 3వ పట్టణ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఫిర్యాదు తీసుకున్నారు కానీ ఎటువంటి కేసులు అయితే నమోదు చేయలేదండి. రీసెంట్ గా కూడా ఇదే బోరుగడ్డ అనిల్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎన్నో అనుచిత వ్యాఖ్యలు అయితే తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కానీ ముఖ్యంగా ప్రస్తుతం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి పైన కానీ, అలానే వారి కుటుంబ సభ్యుల పైన కానీ, అలానే మరి హైకోర్టు జడ్జిలను దూషిస్తూ కూడా చాలా పోస్టులు అయితే సోషల్ మీడియా మాధ్యమాల్లో పెట్టాడు. ఇదే బోరుగడ్డ అనిల్ పైన గత వారంలో మేము 3వ పట్టణ పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేసిన వెంటనే 3వ పట్టణ పోలీస్ స్టేషన్ వాళ్ళు అయితే ఐపీసీ సెక్షన్ 352, 353, బిఎన్ఎస్ యాక్ట్ ఐటీఐ కింద అయితే కేసు నమోదు చేయడం అయితే జరిగిందండి ఇదే బోరుగడ్డ అనిల్ పైన. అంటే ఇలాంటి అంటే ఇప్పుడు చూస్తుంటే ఆయన పరారీలో ఉన్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. మీరు పెట్టిన కేసులనే తను పరారీలో ఉన్నారా? అంటే ఈ కేసుకి సంబంధించి కానీ దీనికన్నా ముందు నుంచే బోరుగడ్డ అనిల్ అయితే ఆయన గుంటూరులో తన నివాసంలో కూడా అందుబాటులో లేరు అనే విషయం అయితే మాకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ఎంత తప్పు ఆయన చేశాడు అనేది అయితే ఆయనలో భయం అయితే చాలా ఉండిందనమాట. ప్రస్తుతం మనం కేసు ఫైల్ చేసిన తర్వాత అయితే ఇదే బోరుగడ్డ అనిల్ గుంటూరుని వదిలేసి ఏదైతే ఒక మాజీ మంత్రికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ మంత్రికి సంబంధించిన క్యాసినోస్ లో గోవాలో ఆ ప్రదేశాల్లో ఉంటున్నారు, ఆంధ్రప్రదేశ్ లో అయితే ప్రస్తుతం లేరు అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. ఆయన అందుబాటులోకి ఒకవేళ వచ్చినా ఏదైనా సిగ్నల్ ట్రేస్ చేసినా తప్పకుండా అయితే 3వ పట్టణ పోలీస్ స్టేషన్ వాళ్ళైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే బోరుగడ్డ అనిల్ కర్నూలు తీసుకొచ్చే సందర్భం అయితే చాలా మనకు ఫేవర్ గానే ఉంది. అంటే ఇప్పుడు బోరుగడ్డ అనిల్ గారు మీరు చెప్పినట్టు చాలా అంటే ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అప్పట్లో చాలా వరకు దూషించారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు తన వెనకాల ఎవరైనా పెద్ద తలకాయ ఉంటే అలాంటి పనులు చేపించండి అంటారా? లేకపోతే తను కావాలని ఇలాంటి మాటలు మాట్లాడి ఉంటారంటారా? మరి ఎవరైనా పెద్ద వాళ్ళు ఉండి ఆయన నడిపించారని మీరు ఏమైనా నమ్ముతున్నారా? 100% అండి. ఎందుకంటే బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఎటువంటి పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే కాదు. ఓన్లీ వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఫేవర్ గా ఉండే పర్సన్ అనమాట. ఇదే బోరుగడ్డ అనిల్ వెనకాల అప్పట్లో నెల్లూరుకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా జగన్ గారు కానివ్వండి, అలాగే ఆయన చెప్పుకుంటా తిరుగుతా ఉంటాడు. అంటే నాకు సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, సెంట్రల్ మినిస్టర్స్ కూడా నా వెనకాల ఉన్నారు అని చెప్పేసి అంటాడు. నేను ఒక ఎస్సీ నేతను, నా వెనకాల సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు అనేది ఆయనే స్వయంగా చాలా ఇంటర్వ్యూస్ కూడా చెప్పడం జరిగిందని అది ఎంత మాత్రం నిజమో మనకు తెలియదు. కానీ కంపల్సరిగా పక్కా అయితే ఇదే బోరుగడ్డ అనిల్ వెనకాల మాత్రం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి హస్తం అయితే 100% ఉందండి. ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తి అర్ధగంట టైం ఇస్తే చాలు, నేను షెట్ వేసుకొని వచ్చే లోపల చంద్రబాబు నాయుడు గారిని చంపేస్తాను అనే ధైర్యంగా వ్యాఖ్యలు చేయడం అంటే అంత సామాన్య విషయం అయితే కాదు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిస్తా ఉంటాడు ఇట్లాంటి వాళ్ళని. ముఖ్యంగా సజ్జల భార్గవ్ కానివ్వండి, బోరుగడ్డ అనిల్ కానివ్వండి, శ్రీరెడ్డి కానివ్వండి, ఇటువంటి వ్యక్తుల వెనకాలైతే తప్పకుండా అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పెద్ద పెద్ద బడా నాయకులు అయితే ఉన్నారండి వీళ్ళ వెనకాల అయితే. వాళ్ళని చూసుకొని ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఉన్మాదిగా రెచ్చిపోయి సామాజిక మాధ్యమాలలో విద్వేషాలకు రెచ్చగొడుతూ విధంగా చాలా బూతులతో కూడిన పదజాలంతో అయితే అప్పట్లో నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారినండి, హైకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తులను కూడా ఆయన తిట్టే స్టేజ్ కి ఆయన వెళ్తా ఉన్నాడు అంటే ఆయన వెనకాల ఎటువంటి లీడర్స్ లేకుండా అయితే అంత ధైర్యం అయితే చేయడు. తప్పకుండా అయితే 100% అయితే జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, నెల్లూరుకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇందులో, ముఖ్యంగా మాజీ మంత్రి అనిల్,
వీళ్ళంతా ఆయన వెనకాల ఉన్నారనే మాకైతే ఇన్ఫర్మేషన్ ఉందండి. వాళ్ళ ధైర్యంతోనే ఈ బోరుగడ్డ అనిల్ ఇంతగా రెచ్చిపోయాడు. అంటే ఇప్పుడు మీరు కేసు ఫైల్ చేసినప్పుడు అప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు మరి మీకు అంటే ఇలాంటి ఏమైనా బెదిరింపు కాల్స్ కానీ మిమ్మల్ని భయపెట్టడం కానీ జరిగిందా మరి వాళ్ళ సైడ్ నుంచి? ఎటువంటి కాల్స్ అయితే లేవండి. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో చూస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీస్ ఉమ్, వ్యవస్థలో కూడా చాలా మార్పులైతే మొదలయ్యాయి. ఒకప్పుడైతే ఆయన ఒక నియంత పాలనలాగా జగన్మోహన్ రెడ్డి అక్రమంగా కేసులు పెట్టాలన్నా పెట్టేవాళ్ళు. లేదా ఏం చేయాలన్నా కూడా గతంలో కూడా ఇదే సామాజిక మాధ్యమాలలో జస్ట్ కేవలం ఒక విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్‌మెంట్ మీద మేము ప్రశ్నిస్తే కూడా అర్ధరాత్రికి అప్పటికప్పుడు కేసులు నమోదు చేసి కూడా పోలీస్ వ్యవస్థ నుంచి అయితే చాలా ఇబ్బందులు ఫేస్ చేశాం. ప్రస్ బట్ ప్రెజెంట్ సిట్యుయేషన్ లో చూస్తే ప్రభుత్వం ఎఫెక్ట్ వల్ల పోలీసు శాఖ వారు మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. సో ఉమ్, వాళ్ళకు కూడా గతంలో బోరుగడ్డ అనిల్ ఆ వ్యాఖ్యలు చేశాడేమో గానీ, ప్రస్తుతం ఆయన ఆ వ్యాఖ్యలు చేయాలన్నా, ఏదన్నా కాల్స్ చేయాలన్నా గూడా తప్పకుండా ఆయనలో భయం అనేది మొదలైంది. ఈయనకొక్కడికే గాదు, వైఎస్ఆర్‌సీపీ సామాజిక మాధ్యమాల యాక్టివిస్ట్‌లకు కూడా ఇది ఆరంభం మాత్రమే అనేది సంకేతం అయితే గట్టిగా వెళ్ళడం జరుగుతా ఉంది ఈ కేసుల నేపథ్యంలో. సో మాకైతే ఇప్పటి వరకైతే బోరుగడ్డ అనిల్ దగ్గర నుంచి ఎటువంటి కాల్స్ గానీ, లేదా వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్ట్‌ల నుంచి ఎటువంటి ఆహ్, వార్నింగ్ కాల్స్ గానీ, ఇట్లాంటివైతే ఇప్పటి వరకైతే ఏం రాలేదండి. ఉమ్. అంటే గతంలో మీరు 2022లో కంప్లైంట్ చేసినప్పుడు అప్పుడు కూడా ఎందుకంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది కదా, ఆ వైసీపీ ప్రభుత్వం ఉండి మీరు వాళ్ళ మీదనే కంప్లైంట్ చేస్తే మరి అప్పుడేమి మీకు కాల్స్ ఏం రాలేదా? అప్పుడు బెదిరింపు కాల్స్. అప్పుడేం రాలేదండి. ఎందుకంటే ఆ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తికి ఓవర్ యాటిట్యూడ్. అంటే ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే, నేను స్వయాన చంద్రబాబు నాయుడు గారిని చంపేస్తానంటేనే ఎటువంటి నాయకులు కూడా నన్నేం చేయలేకపోతా ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న చిన్న కేసుల వల్ల ఏమవుతదనేది ఆయన అప్పట్లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండింది. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఇదే ఉమ్, బోరుగడ్డ అనిల్ భయభ్రాంతులకు గురై ఉమ్, ఆంధ్రాలో లేకుండా లాస్ట్ క్యాసినోలు పట్టుకొని తిరుగుతా ఉన్నాడంటే, అప్పట్లో అయితే ఆయనకు అంత ధైర్యం ఉండింది గానీ, ప్రస్తుతం అయితే అంత ధైర్యం ఆయనకు ఉందనుకోని మేమైతే అనుకోవడం లేదండి. ఉమ్. అంటే ఇప్పటివరకు చూస్తే మరి పోలీసులు ఏమంటున్నారు? మరి ఇతన్ని బోరుగడ్డ అనిల్‌ని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారా? ఏంటి అసలు మీకేం చెప్పారు? ఈయనని పట్టుకునే ప్రయత్నం చేస్తామన్నారా? లేకపోతే ఏంటి? ఎందుకంటే మనకి ఆయన అంటే ఎక్కడ కూడా లేరు. మీకు దరిదాపుల్లో ఎక్కడ కూడా లేరు. మీరు పార్టీ మారిన వెంటనే తను కనుమరుగయ్యారని చెప్తున్నారు. మరి ఏంటి? మరి మీరైతే కేస్ ఫైల్ చేశారు. మరి పోలీసుల నుంచెల్లి సమాధానం ఎలా ఉంది? కర్నూలు పోలీసు వాళ్ళని సంప్రదిస్తే మాత్రం ఇదే బోరుగడ్డ అనిల్ ఆయన నివాసంలో ఉండట్లేదు. లేదా మేమంతా ఎంక్వైరీ విచారణ చేస్తా ఉన్నాము. రాష్ట్రంలో గూడా హైదరాబాద్ గాని ఎక్కడైనా ఉన్నట్టు డౌట్ అయితే ఉంది అన్నారు గానీ, వాళ్ళు బ్రీఫ్ ఎంక్వైరీ చేస్తా ఉంటే మాత్రం బోరుగడ్డ అనిల్ అయితే కంప్లీట్‌గా అబ్స్కాండ్‌లో ఉన్నారండి. సో మాకున్న సోర్సెస్ ప్రకారం మేమైతే ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాము. త్వరలోనే హ్మ్. బోరుగడ్డ అనిల్‌ని కర్నూలుకి తీసుకొచ్చి మూడోపట్నం పోలీస్ స్టేషన్‌లో అయితే విచారణ చేస్తామనే భరోసానైతే మూడోపట్నం పోలీస్ స్టేషన్ వాళ్ళైతే మనకి ఇవ్వడం జరుగుతా ఉందండి ప్రెజెంట్ అయితే. హ్మ్. అంటే వాళ్ళు అనిల్ గారి కుటుంబ సభ్యుల్ని మీరేమన్నా కలవడం జరిగిందా? మరి వాళ్ళని అడగడం జరిగిందా? ఎక్కడున్నారు? ఏంటని తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేశారా? మేము కంప్లెయింట్ ఇచ్చిన దాని తర్వాత గూడా పర్సనల్‌గా తెలుగుదేశం పార్టీ తరపున గూడా హ్మ్. ఎక్కడున్నాడు అనిల్ అనేది కూడా మేము ట్రై చేస్తా ఉన్నాము. మాకున్న హ్మ్. కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అనిల్ అయితే గోవాకు సంబంధించిన ఒక మాజీ మంత్రికి సంబంధించిన కాసినోలో బెట్టింగ్‌లు నడిపించే ఒక మాజీ మంత్రికి సంబంధించిన కాసినోలో తలదాచుకుంటున్నాడనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కానీ, బట్ హ్మ్. ఈ కంప్లెయింట్ ఎప్పుడైతే రిజిస్టర్ అయిందో కేసు నమోదైన దగ్గర నుంచి అక్కడి నుంచి కూడా తిరుగుతా ఉండి రోజుకో స్థావరం మారుతా ఉండి తప్పించుకొని హ్మ్. తిరుగుతా ఉన్నాడు. మొబైల్ కూడా ఆఫ్ చేసుకొని ఉన్నాడు అనేదైతే తెలుస్తా ఉందండి స్పష్టంగా అయితే. పోలీస్ శాఖ హ్మ్. వాళ్ళు గూడా ఎలాగో కేసు నమోదైంది కాబట్టి 41A నోటీస్ సర్వ్ చేయాలన్నా మాకైతే అందుబాటులో రావాలి. ఎందుకంటే కేసు నమోదు చేశారు కాబట్టి దర్యాప్తు చేస్తా ఉన్నాము. వితిన్ హ్మ్. 10-15 డేస్‌లో అనిల్ ఎక్కడున్నా గూడా తప్పకైతే మూడోపట్నం పోలీస్ స్టేషన్‌కైతే తీసుకొస్తామని జెప్పేసి మూడోపట్నం సీఐ గారు గూడా మాకైతే తెలియజేయడం జరుగుతా ఉందండి ప్రెజెంట్ అయితే. రైట్ అండి. థాంక్ యూ సో మచ్ అండి. తిలక్ గారు మీరు మాతో పాటు జూమ్ కాల్ వస్తున్నందుకు ధన్యవాదాలండి.